నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల కంట్రోల్ రూమ్ నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు సమీక్షించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగిన పోలింగ్. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ దీపిక. భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ. ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందన్న అశోక్ గజపతిరాజు. ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉత్సాహంగా ఓటు వేసిన యువత, మహిళలు. తమ ఓటు హక్కు వినియోగించుకున్న వివిధ పార్టీల నేతలు. ఇక వివరాలకు వెళ్తే, విజయనగరంలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని తమ ఓటు హక్కును తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. అశోక్ గజపతిరాజు, సునీల గజపతిరాజు, అద్ది గజపతిరాజు తదితరులు క్యూలో నుంచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు దోహదపడతాయని, ఎన్నికలు పారదర్శకంగా జరిగితేనే ప్రభుత్వం బలపడుతుందని తెలియజేశారు. మన దేశం ఇప్పటికే చాలా విషయాల్లో ముందంజలో ఉందని ఆయన అన్నారు. అందరూ కృషి చేస్తే ప్రజాస్వామ్యం మరింత పటిష్టం అవుతుందని పేర్కొన్నారు. విజయనగరం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి అద్ది గజపతిరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, శాంతియుతంగా ఎన్నికలు జరగడం మంచిదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అందరూ చాలా ఉత్సాహంగా ఓటు వెళ్ళి వేస్తున్నారు. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. పోలింగ్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ విధంగానే రోజంతా కూడా పీస్ఫుల్గా జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కు వినియోగించుకుంటారని మేమందరం కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రం పరిపాలనలో వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క మనిషి పాల్గొంటున్నారు అని ఒక మంచి సంకేతం ఇది. ఇది ప్రజాస్వామ్యాన్ని మన దేశంలో పటిష్టం చేయడం అవుతుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఫ్రీ ఫేర్ ఎలక్షన్స్ నడిస్తే మన ప్రజాస్వామ్యం స్ట్రెంగ్తన్ అవుతుంది. కొన్నాళ్ళకి మనం దీంట్లో కూడా టాప్ కంట్రీగా ఎమర్జ్ అవుతామని దేశంలో. ఇప్పటికే చాలా విషయాల్లో భారతదేశం ముందు ఉంది, ఇంకా ముందు వెళ్ళవలసి ఉంటుంది. దానికోసం మనం అందరు కలిసి కృషి చేద్దాం, మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దాం. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం మహారాజా కళాశాలలో ఆయన తన భార్య బొత్స ఝాన్సీలక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తమ పార్టీకి ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపరుస్తామని ఆయన అన్నారు. తప్పుడు వార్తలు సృష్టించి కొంతమంది రాజకీయ లబ్ధి పొందామని భావిస్తున్నారని ఆయన అన్నారు. తాను రాజీనామా చేసినట్లుగా ఒక తప్పుడు మెసేజ్ సోషల్ మీడియాలో సృష్టించారని ఆయన ఆరోపించారు. ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని, హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఝాన్సీలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు ఎంతో విలువైందని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు వేసే ఓటు 5 సంవత్సరాల పాటు అభివృద్ధి బాటలో నడిపే దిశగా ఉండాలని ఆమె అన్నారు.
ఓటు హక్కుని ఫండమెంటల్ రైట్గా ఇచ్చింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మన రాష్ట్ర అభివృద్ధిని, మన ప్రాంత అభివృద్ధిని, మన కుటుంబ అభివృద్ధిని చూసే వ్యక్తుల్ని, అందుబాటులో ఉండే వ్యక్తుల్ని వారికి ఈరోజు మీ మద్దతు ఇవ్వండి. తప్పనిసరిగా ఈరోజు మీరు వేసే ఓటు 5 సంవత్సరాల పాటు అభివృద్ధి బాటలు నడిపే ప్రభుత్వాన్ని ఎన్నుకోమని చెప్పని పేరున మరి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో చూశాను నేను ఎప్పుడు లేని విధంగా కొన్ని పత్రికలు, కొంతమంది వ్యక్తులు కొన్ని ఫాల్స్ ఫేక్ దీన్ని మీడియాని ఉన్న టెక్నాలజీని ఆశ్రయించుకొని లేనిపోయిన సృష్టించి రాజకీయ లబ్ధి పొందుతామని ప్రయత్నం చేసిన సందర్భాలు. ఉదాహరణకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, లేదు అంటే ఏదైతే ఇస్తున్న లబ్ధిదారులకు ఇస్తున్న డీబీటీలో వాటిలో చేసిన ప్రయత్నాలు కానీ, ఇంతెందుకండి ఎంత అనైతికం అంటే నిన్నటి రోజున వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాను. నేను వచ్చి పార్టీకి రాజీనామా చేశాను, నాది తక్షణం అంగీకరించండి అని చెప్పి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత ధైర్యం అండి ఆ వ్యక్తులకి, పంపించిన వ్యక్తులకి. 31వ డివిజన్లోని జొన్నగుండి పాఠశాలలో విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోలగట్ల సతీమణి రమణి కుమార్తె శ్రావణి కూడా ఆయనతో పాటు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలియజేశారు. ప్రజలు ఉదయం నుండి క్యూ లైన్లో నిలబడి ఓపికగా ఓటు వేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తాను పరిశీలించే సమయానికి కొంత మందకోడిగా ఓటింగ్ జరగడానికి ఎండ తీవ్రత ఒక కారణంగా చెప్పుకొచ్చారు. వీరభద్రస్వామితో పాటు స్థానిక కార్పొరేటర్ ఎన్ని లక్ష్మణరావు, 27వ డివిజన్ కార్పొరేటర్ దుప్పాడు సునీత తదితరులు ఉన్నారు. మొన్నటి వరకు ప్రజలను కలుసుకొని ఓట్లు వేయండి, ఎవరికి ఓటేసినా ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోండి అని కోరడం. ఈరోజు పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నాం. ప్రజలు కూడా ఉత్సాహంగా ఓటింగ్కి వస్తున్నప్పటికీ ఈ ఎండల వల్ల కొంత పోలింగ్ శాతం తగ్గిందనే భావిస్తున్నాం. సహజంగా గత ఎన్నికలతో పోలిస్తే 12:30కి 45% పోలింగ్ అవ్వాల్సిన పరిస్థితిలో యావరేజ్ 40% పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇవ్వటం వల్ల ఓటు హక్కుని ప్రజలందరూ వినియోగించుకుంటారనే భావిస్తున్నాం. అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగు ఆలస్యంగా జరుగుతుంది. ప్రజలైతే ఓపికగా ఎండలో అయినా సరే నిరీక్షణ చేస్తూ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రజల్ని మేము చూస్తుంటే ప్రజల్లో ముఖాల్లో నవ్వు, మమ్మల్ని పలకరించే విధానం చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని మాకు. విజయనగరం జిల్లా కేంద్రంలో వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి శ్రీనివాసరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జొన్నగుండి నగరపాలక ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సమేతంగా ఆయన ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, భారత రాజ్యాంగం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. యువత యొక్క భవితను నిర్ణయించేది ఓటు హక్కు అనే విషయాన్ని గుర్తించాలని, 5 సంవత్సరాల పాటు దేశ భవిష్యత్తు నిర్ణయించే ఓటు అత్యంత కీలకమైందని ఆయన పేర్కొన్నారు.
విజయనగరం కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి మాక్ పోలింగ్ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షించారు. ఉదయం 5:45 అన్ని పోలింగ్ స్టేషన్లు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కన్నపాకలో గల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో జిల్లా ఎస్పీ దీపిక ఈరోజు పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గరివిడిలో శ్రీరామనగర్ పాఠశాలలో, చిగురుపల్లి మండలంలో చిగురుపల్లి పాఠశాల వద్ద పర్యటించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విజయనగరంలోని బీసీ కాలనీ, వీటీ అగ్రహారం, దాసనపేట, లంకాపట్నం పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ దీపిక పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా చూడాలని, ఓటర్లను క్యూ లైన్లో పంపాలని, 100 మీటర్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు మాత్రమే ఉండాలని, 200 మీటర్ల పరిధిలో పార్టీలకు చెందిన వ్యక్తులు, టెంట్లు, స్టాల్స్ లేకుండా చూడాలని బందోబస్తు సిబ్బందిని ఆదేశించారు. అలాగే భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు జిల్లా ఎస్పీ దీపిక. పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం 32లో ఓటు హక్కును జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్, ఆయన సతీమణి కరుణ వినియోగించుకున్నారు. దాదాపు గంట సేపు క్యూ లైన్లో నిల్చుని ఓటును వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కును సతీ సమేతంగా వినియోగించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆత్మ ప్రబోధం మేరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో 1031 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలియజేశారు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎస్పీ. అన్ని చోట్ల అందరూ ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో కూర్చొని ఉన్నారు. అన్ని చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 1150 పోలీస్ మెన్ ప్లస్ 6 సిఏపిఎఫ్ కంపెనీలతో మనం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ రెస్పాన్స్కి ఒక 56 క్యూఆర్టీలు, 134 సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్లీ మూవింగ్లో ఉన్నారు. సో పార్వతీపురం కాన్స్టిట్యుయెన్సీలో ఈవినింగ్ 6 గంటల వరకు, మిగతా 3 కాన్స్టిట్యుయెన్సీలో ఈవినింగ్ 5 గంటల వరకు. విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల్లో పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పనాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా చీపురుపల్లి కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఇచ్చెర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా నెల్లిమర్ల కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి గాబువానిపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున చీపురుపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు బొబ్బిలి టీడీపీ కూటమి అభ్యర్థి బేబీ నాయన బొబ్బిలిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా నెల్లిమర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడికొండ అప్పలనాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గజప్నగర్లో వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంట్యాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ తమ ఓటు వేశారు. సాలూరులో గుమ్మడి సంజయరామిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఉదయం నుంచి సజావుగా పోలింగ్ కొనసాగింది. ఎన్నికల చివరి నిమిషంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆఖరి నిమిషంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నినాదాలు, తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్యకర్తలు ఒక పోలింగ్ అధికారిపై దాడికి దిగారు. గైప్నగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ అధికారి మీద వైసీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది గైప్నగరం నియోజకవర్గంలో ఒక పోలింగ్ అధికారిపై వైసీపీ కార్యకర్తలు కొట్టారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. మన జిల్లాలో అధికారిపై దాడి చేయడం ఒక గైప్నగరం నియోజకవర్గంలోనే జరిగింది. మిగిలిన ఏ నియోజకవర్గంలో కూడా పోలింగ్ అధికారులపై ఇలా వైసీపీ కార్యకర్తలు దాడికి దిగలేదు. కాకపోతే చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి మన జిల్లా వ్యాప్తంగా. కానీ ఒక పోలింగ్ అధికారిపై చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం చూస్తున్నాం ఆ దృశ్యాలని. – 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు సమీపంలోని ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన కొటియా గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 21 గ్రామాల్లో 2553 మంది ఓటర్లు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెల్లవారుజాము నుండి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రాలో తమ ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ ఒరిస్సా వెళ్లి ఓటు వేయాలని అక్కడ ఓటర్లు చాలా కష్టపడ్డారు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో అవస్థలు పాలయ్యారు. సాలూరు మండలంలో సికపరువు వద్ద సరైన వసతులు కల్పించకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. కనీసం టెంట్ కూడా వేయకపోవడంతో ఓటర్లు ఎండలో నిరీక్షించవలసి వచ్చింది. కనీసం తలదాచుకునేందుకు కూడా వీల్లేక ఎండలోనే నిరీక్షించారు. ఓటు వేయడం కోసం పడిగాపులు పడ్డారు. విజయనగరంలోని కస్పా హై స్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి నటుడు అయ్యప్ప వచ్చారు. సదూరు ప్రాంతం నుండి అమూల్యమైన ఓటు వేసేందుకు వచ్చి అందరిలో స్ఫూర్తి నింపారు నటుడు సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప. ఈరోజు ఓటు వేయడానికి రావడంతో అభిమానులు ఆయన చూడడానికి ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఓటు వజ్రాయుధంతో సమానమని ఆయన అన్నారు. ఎన్ని పనులున్నా దూర ప్రాంతాల నుంచి సొంత ఊరికి వచ్చి ఓటు వేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
వాజీ అందరికీ నమస్కారం అండి. వాజీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ డే ఇవాళ. మీ అందరికీ తెలుసు, ఇవాళ మన ఓటు రేపు భవిష్యత్తు వేస్తున్నాం, పునాది. సో అందరూ తప్పకుండా వచ్చి మీ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని. ఎందుకంటే నేను ఎక్కడ పనిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా ఓటింగ్కి వచ్చి ఓటు వేయడం అనేది ఒక బేసిక్ హక్కు. సో ఇవాళ నా విజయనగరంకి వచ్చి ఇక్కడ ఓటు వేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాన్నగారు అందరూ ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు పట్టుకూడు కోసం ఊళ్ళ మీద పడి మేము అక్కడక్కడ పుట్టి పెరిగి మళ్ళీ ఫైనల్గా విజయనగరంకి వచ్చి ఓటు వేయడం అనేది చాలా ఒక విధంగా చెప్పాలంటే బ్యూటిఫుల్ ఫీలింగ్. సో అందరూ తప్పకుండా వచ్చి మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. విజయనగరం జిల్లా చివురుపల్లిలో పోలింగ్ కేంద్రాలను మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. విజయనగరంలో ఓటు వేసిన అనంతరం మంత్రి బొత్స చీపురుపల్లి వెళ్లారు. తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ తీరును ఆయన పరిశీలించారు. ఓటింగ్ వేసేందుకు వచ్చిన యువత, మహిళలను ఆయన పలకరించి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం సరళిని విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అద్ది గజపతిరాజు పర్యవేక్షించారు. ఈ పోలింగ్ కేంద్రంలో జరిగే ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది అన్న అంశాలపై మా వాజీ ప్రతినిధి సంతోష్తో ముఖాముఖి ఇప్పుడు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కంటోన్మెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పూసపాటి అదితి గజపతిరాజు ఈరోజు పరిశీలించడానికి ఈ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. మేడం తెలుసుకుందాం. మేడం, ఏ విధంగా పోలింగ్ సరళి అనేది ఏ విధంగా జరుగుతుంది? అంటే ఇక్కడ పోలీస్ బందోబస్తు కొద్దిగా తక్కువగా ఉంది. విజయనగరం మొత్తానికి ఎక్కడైతే 3 బూత్లు అలాగ ఉన్నాయో కూడా అక్కడ కూడా ఒక కానిస్టేబుల్ని పెట్టారు. సో మనం ఎస్పీ గారికి చెప్పాము, వారు కూడా కొద్దిగా స్పందించి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడైతే ఎక్కువ బందోబస్తుని పంపిస్తున్నారు. కానీ నా ఒపీనియన్లో ఇది సరిపోదు, ఎలక్షన్ కోసం అనేది సరిపోదని నాకు అనిపిస్తుంది. అయితే మేము కూడా వాళ్ళకి చెప్పాం, మన పార్టీ ఆఫీస్ కూడా తెలియపరిచాం. మేడం, మిగతా పోలింగ్ కేంద్రాల్లో చూసుకున్నట్లయితే పోలింగ్ స్థలాలను మీరు పరిశీలించారు, ఏ విధంగా అనిపిస్తుందో, అక్కడ ఏ విధంగా జరుగుతుంది మేడం? అంటే అంతటా పొద్దున కాబట్టి అంతటా సక్రమంగా జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో ఈవీఎంస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినాయి కాబట్టి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అవ్వటం వలన క్యూస్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. సో ఎక్కువ మంది ఉంటే కొద్దిగా చిన్న గొడవలు అవుతాయి, అటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. లేకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ లేవు. ఇప్పుడు మార్నింగ్ అంత సక్రమంగా జరుగుతుంది, కానీ మధ్యాహ్నం చూసుకోవాలి. ఎందుకంటే నాకైతే పోలీస్ బందోబస్తు యాడిక్వేట్గా ఈరోజు ఉన్న సిచ్యువేషన్కి యాడిక్వేట్గా నాకు కనిపించట్లేదు. మేడం, ఓటు అప్పీల్ అనేది మొత్తం అంటే సార్ అశోక్ గజపతిరాజు గారు కూడా ఓటు వేసినటువంటి నేపథ్యంలో మీరు కూడా ఓటు వేశారు, దాని గురించి చెప్పండి. అందరం ఓట్ వేసాం. అయితే ఓట్ స్పందన అయితే ప్రజలు అయితే రెడీగా ఉన్నారు ఓట్ వేయటానికి. చాలామంది ఓట్ అయితే చాలామంది వెళ్ళి ఓటు వేస్తున్నారు. బయట నుంచి కూడా వాళ్ళు స్వయంగా అమెరికా నుంచి అవ్వనియండి, మిడిల్ ఈస్ట్ నుంచి అవ్వనియండి, అలాగే అన్ని ఏరియాస్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అన్ని ఏరియాస్ నుంచి కూడా యూత్ స్పెషల్గా వాళ్ళంతటా వాళ్ళే టికెట్లు కొనుక్కొని ఓటు వేయటానికి వచ్చారు. అయితే ఇది కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఎక్కువ ఓటింగ్ టర్న్ ఓవర్ అంటే మన రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యతగా తీసుకొని మనం ఓటు వేస్తుంటే అది ఒక డెమోక్రసీకి ఎప్పుడైనా ఒక పాజిటివ్ విధానంగా వెళ్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే కొన్ని అంటే పోలీసు రక్షణ అనేది కొద్దిగా తక్కువగా ఉందని చెప్పి అభ్యర్థి అయినటువంటి అంటే కూటమి అభ్యర్థి అయినటువంటి అద్ది గజపతిరాజు మేడం చెప్తున్నారు. అయితే సరైనటువంటి మరింత పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేస్తే పోలింగ్ సరళి కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదయం చూసుకున్నట్లయితే చాలా అంటే బాగానే జరిగింది పోలింగ్ సరళి. ఇప్పుడు కాస్త ఎండ కాబట్టి పోలింగ్ సరళి తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం దీని కంటోన్మెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో మనం ప్రస్తుతం ఉన్నాం. పోలింగ్ సరళిని పరిశీలించడానికి అద్ది గజపతిరాజు గారు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాల్రాజుతో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. శ్రీ పైడితల్లమ్మవారి చదురుగుడి వద్ద దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ డివివి ప్రసాదరావు సారథ్యంలో దేవరా మహోత్సవ చాటింపు కార్యక్రమాన్ని చేపట్టారు.
చిన్నపైడిరాజు బృందంచే చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 20వ తారీఖు అనగా సోమవారం సాయంత్రం 4 గంటలకు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనంగుడి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలతో పూజలు కావించి అనంతరం ఊరేగింపుగా వనంగుడి నుండి బయలుదేరి హుక్కుంపేట పూజారి ఇంటి వద్ద ఉన్న గది వద్దకు చేరుతుందని పేర్కొన్నారు. మూలంగా మీ అందరికీ తెలియజేయండి ఏమనగా మన గ్రామ దేవత శ్రీ పైడితలమ్మవారు 21వ తారీఖు మంగళవారం నాడు చదురుగుడికి వస్తున్నారు కాబట్టి ఏవే మొక్కుబడులు ఉన్నా అమ్మవారికి సాధన చేసుకోవాల్సిందండో అమ్మ పైడితలమ్మవారి దేవరసం గురించి వాళ్ళ చాటింపు కార్యక్రమం జరిగింది. 6 మాసాలు చదురుగుడిలో 6 మాసాల్లో వనంగుళ్ళు ఉంటారు. వనంగుడి నుండి చదురుగుడి తెచ్చేదాన్ని దేవరోత్సవం అంటారు. ఈ దేవరోత్సవానికి ముందు సోమవారం నాడు ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మా ఆలయ తలయారితోటి చిన్న పైడిరాజుతోటి ఈ చాటింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు అత్యంత వైభవంగా చాటింపు కార్యక్రమం జరిగింది. రేపు 20వ తారీఖున దేవరోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి ఉత్సవ విగ్రహాన్ని వనంగుడిలోని పాలాభిషేకం చేసి అక్కడి నుండి 3 సార్లు ప్రదక్షిణలు గుడి చుట్టూ తిరిగి అక్కడి నుండి పల్లకీలో అమ్మవారిని రథంలోని ఆవిడికి ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా కాళికా వేషం, కోలాటం, తప్పుడుగుల్లి వివిధ వేషాలతోటి అక్కడ నుండి బయలుదేరి వనంగుడి నుండి మా ఇంటి దగ్గర హుక్కంపేట చదువు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవ విగ్రహాన్ని అక్కడ ఆ ప్రాంతంలో పెట్టి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల కూడా అక్కడ చెరువులో తీసి అమ్మవారిని అక్కడ వెలికి తీయడం జరుగుతుంది. అక్కడ నుండి అమ్మవారిని అక్కడ నుండి మళ్ళీ ఊరేగింపుగా తెల్లవారుజాము 4వ తారీఖు 4 గంటల నుండి 6:30 వరకు ఊరేగింపుగా గణస్తంభం నుండి వస్తుంది. 6:30కి ప్రాంతంలో మళ్ళీ అమ్మవారు లోనకి ఈ తీసిన అమ్మవారిని తీసి లోన పెట్టడం జరుగుతుంది. 21వ వాజీ వార్తల్లో కాసేపు విరామం. విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో పోలింగ్ మందకోడిగా సాగింది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తిరిగారు. ద్వారపూడి గ్రామంలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది అన్న అంశాలపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారం ఇప్పుడు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గం పరిధిలోని ద్వారపూడి గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. దీనికి సంబంధించి పోలింగ్ అనేది ఉదయం 7 గంటలకే ప్రారంభమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా బారులు తీరుతున్నారనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రామంలోని అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అందరూ కూడా బారులు తిరిగి క్యూ లైన్లో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈవీఎంలు సరిగా సక్రమంగా పనిచేయకపోవడము లేక సిబ్బంది అనేది సక్రమంగా పనిచేయకపోవడము కారణం ఏదైతే కానీ పోలింగ్ అయితే మాత్రం మందకోడిగా సాగుతుందనే అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా నిరాశకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం విజువల్ చూసుకోవచ్చు. చాలా అంటే ప్రస్తుతం మనం ఇప్పుడు 4:30 సమయంలో మనం ప్రస్తుతం ఈ ద్వారపూడి గ్రామంలో ఉన్నాం. అయితే ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ కూడా ఇప్పటికీ కూడా అంటే లైన్లో ఉన్నారంటే అది పోలింగ్ అనేది ఎంత మేరకు మందకోడిగా సాగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే సుమారు సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 6 గంటలకు గేట్ క్లోజ్ చేస్తారు ఈ పోలింగ్ కేంద్రంలోనే. 6 గంటల లోపల గేట్ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు అయితే తగిన చర్యలు అయితే సంబంధిత అధికారులు అయితే తీసుకుంటున్నారు. అయితే పోలింగ్ మాత్రం మందకోడిగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. 4:30 సమయం ప్రాంతంలో సుమారు 60% పోలింగ్ మాత్రమే జరిగింది. ఇంకా మిగతాదంతా కూడా పోలింగ్ జరగాల్సి ఉందని చెప్పి ఓటర్లు అయితే ఒక అసహనానికి గురవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అంటే ఎలాంటి ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు పోలీసు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఒక పక్క ఏవైనా సరే మెడికల్ సంబంధించినటువంటి ఏవైనా అత్యవసర విభాగాలైనటువంటి ఏవైనా ట్యాబ్లెట్లు కానీ లేకపోతే ఏవైనా ఓఆర్ఎస్లు కానీ ఈ విధంగా కూడా మెడికల్ సంబంధించినటువంటి వైద్య శిబిరాన్ని కూడా ఒక ఆశా వర్కర్లు అదేవిధంగా ఏఎన్ఎం వర్కర్స్ కూడా
టెంట్లు వేసుకొని వాళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి, కానీ అసలు ఓటింగ్ ప్రక్రియ అనేది మాత్రం చాలా మందకొడిగా సాగుతుందని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి వారు కూడా వారి కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి ఓట్లు అయితే వేపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక మందకొడిగా సాగుతుంది. అంటే అధికారులకు కూడా సంబంధించినటువంటి పార్టీల వారు అందరూ కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ప్రస్తుతం పోలింగ్ అయితే కాస్త వేగంగా జరపాలని చెప్పి వారంతా కోరుతున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం వీడియో జర్నలిస్ట్ దాల్రాజ్తో సంతోష్, వాజీ న్యూస్, ద్వార్పూడ్ గ్రామం నుంచి. నగరంలోని కేర్పురం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. ఈవీఎంలు, వీవీప్యాడ్లు సక్రమంగా పనిచేయకపోవడంతో పోలింగ్ ప్రక్రియ మందకోడిగా కొనసాగింది. దీంతో ఓటర్లు ఎన్నో అవస్థలు పడ్డారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడి ఓటు వేయడం కోసం నిరీక్షించారు. ఒక ఓటు వేయడానికి 10 నిమిషాల సమయం పట్టడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. త్రాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో అక్కడ ఉన్న ఓటర్లు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. టెంట్లు కూడా సక్రమంగా లేకపోవడంతో ఎండలో నిలబడవలసి వచ్చింది. మూడో నెంబర్ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నామండి. కేల్పురం 45 డివిజన్లో తెల్లవారి నుండి కూడా ప్రజలు ఓటేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కానీ ఈ బూత్ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మినిమం ప్రజలకి సౌకర్యాలు కల్పించడంలో ఇక్కడ వీళ్ళు చాలా విఫలమయ్యారు. ఎందుకంటే గంటలు తరబడి లేడీస్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ నిలబడడం జరుగుతుంది. చాలా లేటుగా జరుగుతుంది లోపల ప్రాసెస్ అంతా కూడాను. మరి మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఈవీఎం మొరాయించడం అయితేనేమోనండి, కానీ కంప్లీట్గా వర్క్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. బయటగా అవగాహన లేని వాళ్ళు ఏమైనా స్టాఫ్ని లోపటేసారేమో, కానీ చాలా ఒక్క ఓటు వేయడానికి మినిమం 15 to 20 minutes తీసుకుంటున్నారు. చిన్నపిల్లలతో వచ్చారు. కేంద్రం దగ్గర మంచినీళ్ళ సౌకర్యాలు లేవు, టెంట్స్ కూడా లేవు. ఇక్కడ వాళ్ళందరికీ మధ్యలో నీళ్ళు ఏదో ఒకటి మినిమం ఒక అవసరాలు కూడా తీర్చే పరిస్థితులు లేదు. 2-3 గంటలు వెయిట్ చేసి ఓటు వేస్తున్నారంటే అది కూడా మరి కలెక్టర్ గారు దీని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయాలా? ఏమైనా ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి దీనికోసం మరి ఓటింగ్ పూర్తయినంత వరకు కూడా ఈ పోలింగ్ కేంద్రం తెరిచి ఉంచి అందరికీ కూడా తమ ఓటుని వినియోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. విజయనగరం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న అయ్యన్నపేట పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. ఓట్లు వేయడానికి దూర ప్రాంతాల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీల్ చైర్స్ను కూడా ఏర్పాటు చేశారు. నగర కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి 58% పోలింగ్ నమోదైంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తలుపులకు సంబంధించిన సిబ్బంది తాళం వేశారు. తాళం వేసిన తర్వాత కొందరు ఓటర్లు ఓటు వేయడానికి వచ్చారు. కానీ అధికారులు నిరాకరించడంతో వారు వెనుదిరిగారు. పోలింగ్ కేంద్రం లోపల ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, మిగతా సామగ్రిని అంతటినీ తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఎన్నో అవస్థలు పడ్డారు. సక్రమంగా టెంట్లు లేకపోవడంతో నరక యాతన పడ్డారు. ఓటరు సీక్రెట్ ఓటింగ్ వేసుకోవడానికి వీలుగా అమర్చే సీట్లను కూడా నీడ కోసం ఉపయోగించారు. ఒక పక్క ఎండవేడిమి, ఇంకో పక్క ఉక్కపోతతో నానా తంటాలు పడ్డారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తిరారు. వచ్చిన ఓటర్లకు సిబ్బంది టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ సరిపోలేదు. నీడ కోసం మరిన్ని టెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కంట్రోల్ రూమ్ నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు సమీక్షించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగిన పోలింగ్. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ దీపిక. భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ. ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందన్న అశోక్ గజపతిరాజు. ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉత్సాహంగా ఓటు వేసిన యువత, మహిళలు. తమ ఓటు హక్కు వినియోగించుకున్న వివిధ పార్టీల నేతలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.